మహాగరుడా నీ నామాన్ని స్తుతిస్తున్నాం. మేము భవిష్యత్ శాస్త్రం ధ్యానం చేయబోతుండగా మీరు మాకు నేర్పిస్తున్నారు, అందుని బట్టి వందనాలు. ప్రతి విషయము మాకు అర్థమయ్యే కృపనిచ్చి మహిమ తెచ్చుకోమని తండ్రి యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. మనము ఎస్కటాలజీని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఎస్కటాలజీలో ఆర్డర్లుగా అంటే ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్కటి మనం నేర్చుకోవాలి. ఫైనల్గా అంటే ఒక మాట చెప్పాలంటే ఎస్కటాలజీలో ఉండే ప్రాముఖ్యమైన అంశములు ఏంటంటే, మొదటిగా డెత్ అండ్ ఇంటర్మీడియట్ స్టేట్ డెత్ అండ్ ఇంటర్మీడియట్ స్టేట్ మరణము చేరే స్థలం. మొదటిది మరణము చేరే స్థలం. దీనికి అనుబంధ అంశములు దీంట్లో ఏం మాట్లాడుకుంటామంటే, ఒకటి పెరగటరీ అంటారు, చేరే స్థలం డెత్ అండ్ ఇంటర్మీడియట్ స్టేట్. దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ దానికి సంబంధించినవి ఏం మాట్లాడతామంటే సోల్ స్లీప్ అంటారు. నేను ఎట్లా చెప్పాను రాసుకోండి, తర్వాత మీకు వివరిస్తాను. సోల్ స్లీప్ అండ్ పెరగటరీ, ఈ రెండు దీనికి అనుబంధ అంశం. సోల్ స్లీప్ అండ్ పెరగటరీ పియు స్లీప్, PURGATORY, సోల్ స్లీప్ అండ్ పెరగటరీ, PURGATORY. ఓకే. రెండవది ర్యాప్చర్, ఎత్తబడుట. దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్, దీనికి సంబంధించిన అంశములు. రెండవది ర్యాప్చర్, దీనికి సంబంధించిన అంశములు. రెజరెక్షన్, పునరుద్ధానము. తీర్పులు. ఒకటి పునరుద్ధానము, రెజరెక్షన్. రెండు జడ్జిమెంట్. మూడవ అంశం ట్రిబులేషన్, శ్రమల కాలం. దీనికి సంబంధించిన అంశములు. మొదటిది అబద్ధ క్రీస్తు విరోధి. దానియేలు 70 వారములు. దానియేలు 70 వారములు. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. మూడోది 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. ఓకే. నాలుగోది రెండవ రాకడ. రాసుకున్నారా? రెండవ రాకడ. దీనికి సంబంధించిన అంశములు. రెండవ రాకడకి సంబంధించిన అంశములు. హర్మగెద్దోను యుద్ధము. ఇశ్రాయేలు యొక్క రక్షణ. మూడోది జడ్జిమెంట్ ఆఫ్ నేషన్స్, అంటే ప్రపంచ దేశముల యొక్క తీర్పు.
ప్రపంచ దేశముల యొక్క తీర్పు. జడ్జిమెంట్ ఆఫ్ నేషన్స్, ప్రపంచ దేశముల యొక్క తీర్పు. దాన్ని సజీవులైన అన్ని జనాంగ తీర్పు అన్నాం. ఓకే, ఎన్నోది? 5వది మిలీనియం, వేండ్ల పరిపాలన. మిలీనియం, వేండ్ల పరిపాలన. మిలీనియం, వేండ్ల పరిపాలన. దీనికి సంబంధించిన అంశములు: వేండ్ల పరిపాలనలోని మందిరం, వేండ్ల పరిపాలనలోని మందిరం, రెండు వేండ్ల కాలంలో ఇశ్రాయేల్ మరియు సంఘం యొక్క పాత్ర. వేండ్ల కాలంలో ఇశ్రాయేల్ మన సంఘం యొక్క పాత్ర. నెక్స్ట్ది ధవళ సింహాసనం తీర్పు. ధవళ సింహాసనం తీర్పు. అవునండి, ధవళ సింహాసనం తీర్పు. అందులో దానికి సంబంధించి అనుబంధ అంశము న్యాయాధిపతి ఎవరు? న్యాయాధిపతి ఎవరు? 7వది న్యాయాధిపతి ఎవరు? కాదండి, ధవళ సింహాసనం తీర్పులో న్యాయాధిపతి ఎవరు? ఓకే, 7వది నిత్య జీవం. అందులో పరలోకం, నరకం. డెత్ గురించి చూస్తూ ఉన్నాం. డెత్ అంటే సెపరేషన్ ఆఫ్ సోల్ ఆఫ్ మ్యాన్ ఫ్రమ్ హిజ్ ఫిజికల్ బాడీ. ఈ శరీరం నుంచి సోల్ వెళ్ళిపోవడమే మరణము అన్నాం. చాలాసార్లు సోల్ ఏంటి, స్పిరిట్ ఏంటి అని అంటారు కదా. సోల్ ఉన్న స్పిరిట్ రెండు ఒకటే. కొంతమంది ఏమంటారు, పెద్ద థియాలజీ చేసి దాన్ని ట్రైకాటమీ అన్నారు. అంటే ఆత్మ, శరీరము, ప్రాణము అన్నారు. 3 ఉన్నాయి కాబట్టి ఆత్మ, శరీరము, ప్రాణం అన్నారు. కొంతమంది డైకాటమీ అంటారు దాన్ని. డైకాటమీ అంటే స్పిరిట్ ఆర్ సోల్ రెండు ఒకటే, శరీరం వేరు అంటున్నారు. సో 3 కాదు, 2 మనం చెప్పుకోవచ్చు. స్పిరిట్ అన్న, సోల్ అన్న, ఆత్మ అన్న, ప్రాణం అన్న రెండు ఒకటే. సో ఇప్పుడు డెత్ అంటే అర్థం ఏంటంటే ఈ శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్ళిపోవడమే దాన్ని మరణము అంటున్నాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తున్నాం. 2:26 చదువుతారు ఎవరైనా? 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము. ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతము అన్నాడు. సో శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోవడమే దాన్ని మరణము అంటున్నట్లు చూస్తాం. మనిషికి ఉన్న గొప్ప భయం ఏంటంటే మరణం. డెత్ ఈజ్ అ మ్యాన్స్ గ్రేటెస్ట్ ఫియర్ ఈజ్ డెత్. మనిషి దేనికి ఎక్కువ భయపడతాడంటే మరణానికి ఎక్కువగా భయపడుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. డెత్ అదే అన్న ఇప్పుడే కదా, సోల్ ఆర్ స్పిరిట్ ఒకటే, ప్రాణం అన్న, ఆత్మ అన్న ఒకటే. బైబిల్ ఈ మరణాల గురించి ఏమేమి మాట్లాడింది? నెక్స్ట్ హెడ్డింగ్ మేజర్ బిబ్లికల్ ఇలిస్ట్రేషన్ ఆఫ్ డెత్. బైబిల్ ఈ మరణాల గురించి దేంతో పోల్చి చెప్పింది? మరణం అంటే బైబిల్ గ్రంథం ఏం బోధించింది? మొదటగా రెస్ట్ ఆర్ స్లీప్, విశ్రాంతి లేకపోతే నిద్రించుట అన్నది. మొదటగా రెస్ట్ ఆర్ స్లీప్, విశ్రాంతి లేకపోతే నిద్రించుట. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత 11వ అధ్యాయం 11వ వచనం యోహాను సువార్త. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడు లాజరు నిద్రించున్నాడు. మరణం ఇట్స్ అన్ స్లీప్. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. మరణం ఏమని చెప్పిందంటే నిద్రించుట అని బైబిల్ చెప్పింది. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ ఇతర వల్లే మీరు
దుఃఖపడకు నిమిత్తం నిద్రించున్న వాని గూర్చి. నిద్ర, మరణం లైకే స్లీప్ అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత రెండవది గుడారము అన్నది. రెండవది, మొదటిగా స్లీప్, నిద్రించు. రెండోది గుడారము అన్నాడు. లేదా గుడారము శిథిలమైపోవుట అన్నాడు, గుడారము పడిపోవుట అన్నాడు. మరణానికి ఏం చెప్పాడంటే గుడారము శిథిలమైపోవుట లేదా గుడారము పడిపోవుట. 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవుననియు. ఏమొద్దంట? 2 కొరింథీ 5:1. ఈ గుడారం ఏమైపోద్దంట? శిథిలమం. అంటే అర్థం ఏంటి? గుడారం శిథిలమైపోద్దంటే మరణిస్తావు. మరణానికి ఇలిస్ట్రేషన్గా మరణాన్ని గుడారం శిథిలమైపోవుట అని మాట్లాడుతూ ఉన్నాడు. దీంట్లోనే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. మనము మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంతకాలం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొచ్చున్నాను. అంటే అర్థం ఏంటి? నేను బ్రతికున్నంత కాలము, గుడారంలో ఉన్నంత కాలం అంటే అర్థం ఏంటి? బ్రతికున్నంత కాలం. గుడారం విడిచిపోవుట అంటే అర్థం ఏంటి? చనిపోవుట, మరణించుట అని అర్థమిస్తూ ఉంది. ఆ తర్వాత 3వ ఎగ్జాంపుల్ ఏమన్నాడు అంటే కనుక, మొదటిగా నిద్రించుట మొదటి ఎగ్జాంపుల్ లేదా మొదటి మాట. రెండవది గుడారం శిథిలమైపోవుట అన్నాడు. మూడవది కనుక మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో ఆ మాటను వాడాడు. కీర్తన గ్రంథం 103వ కీర్తన, కీర్తన గ్రంథం 103వ కీర్తన 15-16 వచనాలు కనుక చూసినట్లయితే, నరుడు ఆయు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వెచ్చగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని నెరుగదు. ఎట్లా ఉన్నాడు? డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్ ఫ్లవర్. అంటే ఖర్చు చెప్పాలంటే నరుడు అంటే ఇక్కడ గడ్డితో ఏం పోలుస్తున్నా? మనిషి యొక్క ఆయుష్ ఎట్లాంటిదంటే గడ్డిది అన్నాడు, గడ్డి వంటిది అన్నాడు. అంటే వాడిపోయే పువ్వు వంటివి. మరణం దేంతో పోలుస్తున్నాడు? వాడిపోయే పువ్వు లాంటిది అన్నాడు. యోబు గ్రంథం చూద్దామా? 14వ అధ్యాయము 2వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోనట్లు వాడు నిలవక పారిపోవును. మరణం గురించి చెప్తున్నాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం చెప్తున్నాడు. 14వ అధ్యాయం 2వ వచనం. మొదటిగా నిద్రించుట, రెండోది శిథిలమైపోవుట గుడారం, మూడోది పువ్వు వాడినట్లు వాడిపోవుట మరణానికి వాడుతున్నాడు. 4వది మరణము నీడ లాంటిది అన్నాడు. మరణము నీడ లాంటిది అన్నాడు. యోబు గ్రంథం చూద్దామా? 8వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. మునుపటి తరము వారు సంగతులు విచారించుము, వారి పితరులు పరీక్షించిన దాన్ని బాగుగా తెలుసుకొనుము. 8వ అధ్యాయము 9వ వచనం. మనము నిన్నటి వారమే, మనకు 8వ వచనం చూస్తున్నాం, ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే నున్నవి. చూస్తున్నారు బైబిల్? భూమి మీద మన దినములు ఎట్లున్నాయంట? నీడవలే. మరణానికి గుర్తుగా మరణం గురించి చెప్తూ ఏమన్నాడంటే నీడ అని మాట్లాడాడు. ఇందాక చూసాం కదా 14వ అధ్యాయం 2వ వచనం. నీడ 14వ అధ్యాయం 2వ వచనం యోబు గ్రంథం. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. మనిషి మరణం దేంతో పోలుస్తున్నాడు? నీడతో పోలుస్తూ ఉన్నాడు. ఓకే. కీర్తన గ్రంథం 144వ కీర్తన 4వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 144వ కీర్తన 4వ వచనం. నరులు వట్టి ఊపిరి పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. మనుషుని దినము, మనుషుని మరణం దేంతో పోలుస్తున్నాడంటే నీడతో పోలుస్తున్నట్లుగా చూస్తున్నాం. ఓకే. ఆ తర్వాత మనిషి మరణాన్ని ఎన్నోది 5వ అనుకుంటా కదా. ఫిలిప్పీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము
23 వచనం, ఈ రెంటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు, వెడలిపోయి అన్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 23 వచనం. వెడలిపోయి, మరణం అంటే ఏంటి ఇక్కడ? వెడలిపోవుట అన్నాడు. టు డిపార్ట్, ఇంగ్లీష్లో టు డిపార్ట్ అన్నాడు. ఇక్కడ మీరు చూస్తే కనుక 16వ అధ్యాయం 22వ వచనం చూస్తారా? లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం, 16-22 వచనం చూస్తూ ఉన్నాం. బైబిల్ ఏం చెప్తా ఉంది? 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుని కొనుపోబడిను, ధనవంతుడు చనిపోయి పాతిపెట్టి కొనుపోబడుట, డిపార్ట్, వడలిపోవుట అని చూస్తున్నాం. అంటే శరీరములోంచి ఆత్మ వడలిపోవుట, దానిని మరణము అని లేఖన భాగము తెలియజేస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. మీరు బాగా గమనించాలి. పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి అనుకోండి, ఒక చిన్న షిప్ చూద్దాం. ఆ షిప్ దాన్ని ఒక బోట్ అనుకుందాం, లేకపోతే బోట్ కానీ పెద్ద షిప్ కానీ దాన్ని హార్బర్లో కట్టి ఉంచుతారు కదా, దాన్ని పెట్టే స్థలంలో లంగర్ వేస్తారు. లంగర్ తీస్తే ఏమవుతుందంటే అది వెళ్ళిపోతుంది. డిపార్ట్ అంటే అర్థం ఏంటంటే లంగర్ తీసేయడానికి ఇక్కడ వాడిన పదం వాడాడు. 1వ వచనంలో డిపార్ట్ అంటే ఏంటంటే లంగర్ తీసివేయట, లోపల ఉన్న ఆత్మ శరీరంలోంచి బయటకు వస్తే అది మరణం అన్నాడు. సో మరణముకి చాలా ఇలిస్ట్రేషన్స్, చాలా ఎగ్జాంపుల్స్ బైబిల్లో వాడాడు. రెస్ట్ అని, లేకపోతే విశ్రాంతి అని, నిద్రించుట అని, శిథిలమైపోవుట గుడారం అని, లేకపోతే పువ్వు వికసించినట్లు వికసించి అది వాడిపోవుట అని, నీడ అని, డిపార్ట్ అని, లేకపోతే వెడలిపోవుట అనే మాటలు వాడినట్లుగా చూస్తూ ఉన్నాం. సో అసలు యాక్చువల్గా మరణము అనే ఈ అంశాన్ని ఎట్లా చదవగలము? మరణము గురించిన కొన్ని వివరణ. నెక్స్ట్ హెడ్డింగ్, మరణమును గురించిన క్లుప్త వివరణ. మరణము గురించిన క్లుప్త వివరణ. అందులో మొదటిది, మరణం ఎక్కడి నుంచి వచ్చింది? మరణము ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా మరణము లోకంలోనికి అసలు ప్రవేశించింది? దాని సోర్స్ ఏంటి? సోర్స్ అంటే దాని మూలం ఏంటి? అసలు మరణము లోకంలోనికి ప్రవేశించడానికి గల మూలం ఏంటి అంటే ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 3:19, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు, ఏలనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఎక్కడికి చేరతారంట? నీవు నేలకు తిరిగి చేరు వరకు అన్నాడు. అంటే నువ్వు చనిపోతావు అని చెప్పాడు. అసలు మరణం అనేది ఎట్లా, సోర్స్ ఏంటి, మరణించడం గల కారణాలు ఏంటి అంటే కనుక ద్వితీయోపదేశకాండము 32:39 మనిషికి చెప్పాడు దేవుడు, నువ్వు ఖచ్చితంగా మరణిస్తావు అన్నాడు. నువ్వు ఖచ్చితంగా మరణిస్తావు. ఎందుకు మరణిస్తున్నాడు? ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనం కనుక మనం చూసినట్లయితే 39వ వచనం, ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించిన వాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడు నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు, మృతి నొందించిన వాడును బ్రతికించువాడును నేనే. సోర్స్ ఎక్కడా? ఇప్పుడు మనిషి మరణించడం గల కారణం ఏంటి? ఎవరు కారణం? దేవుడే. బ్రతికించేవాడు నేనే, మృతి చెందించేవాడు నేనే. సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే అన్నాడు. ఎందుకు? దేవుడు టోటల్ రెస్పాన్సిబిలిటీ ఒక మనిషి బ్రతకడానికైనా, ఒక మనిషి చనిపోవడానికైనా, వింటున్నారు జాగ్రత్తగా, ఒక మనిషి బ్రతకటానికైనా, ఒక మనిషి చనిపోవటానికైనా టోటల్ రెస్పాన్సిబిలిటీ ఎవరంటే దేవుడే. సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మరణం రావడానికి కారణం ఏంటి అంటే కనుక దేవుడే. మరణము లోకంలోనికి రావడానికి దేవుడే ఆధారమైనట్లున్నాడు. కాజ్ ఏంటి? ఎందుకు లోకంలోనికి మరణము వచ్చింది? ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనం చూస్తున్నారు బైబిల్. ఎందుకు లోకంలోనికి మరణం ప్రవేశించింది? ఆదికాండం 2:17, అయితే మంచి చెడ్డలు తెలియవచ్చు వృక్షఫలము తినకూడదు, నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చితవని నరునికి ఆజ్ఞాపించను. నిశ్చయముగా
చచ్చెదవు. దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు ఇది తిన్న రోజున నువ్వు చనిపోతావు అన్నాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి లోకంలోనికి ఏం ప్రవేశించింది? మరణం ప్రవేశించింది. సోర్స్ ఎవరు? దేవుడు. కాజ్ ఏంటి? మానవుడు చేసిన పాపమే అంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, ఎట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలోకి ఎలాగో ప్రవేశించును. ఎట్లా వచ్చిందంట పాపం? అదే మరణం ఎట్లా వచ్చిందంట? ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా ఏమొచ్చింది? మరణము లోకంలోనికి ప్రవేశించింది అన్నాడు. 6వ అధ్యాయము 23వ వచనం రోమీయులకు రాసిన పత్రిక. ఏలనగా పాపం వల్ల వచ్చి జీతం మరణం. పాపం ఎందుకు వచ్చింది? కాజ్ ఏంటి? కారణం ఏంటి? మనిషి చేసిన పాపమును బట్టి లోకంలోనికి పాపం వచ్చినట్లు, మనిషి చేసిన పాపం బట్టి లోకంలోనికి ఏమొచ్చిందంటే మరణం. 6:23 రోమీయులకు రాసిన పత్రిక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఫస్ట్ రాయాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం బైబిల్ ఏం చెప్తుంది? 56వ వచనం బైబిల్ చూసినట్లయితే కనుక, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపముకున్న బల్లము ధర్మశాస్త్రమే. ఏంటంట? మరణపు ముళ్ళు పాపం. మరణము లోకంలోనికి రావడానికి గల కారణం ఏంటంటున్నాడు? పాపమే. మనిషి పాపం చేశాడు, సో లోపలికి ఏమొచ్చిందంటే మరణం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక నిమిషం. మరణం యొక్క పరిమితి ఎంత? యోబు గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాలు. యోబు గ్రంథం 14వ అధ్యాయము 1-2 వచనాలు. 14వ అధ్యాయం 1-2 వచనాలు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములైన వాడే మిక్కిలి బాధనందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోనట్లు వాడు నిలవక పారిపోవును. స్కోప్ ఎంతంట? ఎవరెవరి పైకి ఈ మరణం వచ్చిందంట? ఏమన్నాడు? స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనందును. స్త్రీ కనినవాడు అంటున్నాడు. స్త్రీ కనినవాడు అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి మరణం అది ఖచ్చితంగా వస్తుంది అని చెప్తా ఉన్నాడు. ఈ పరమగీతాలు ప్రసంగి గ్రంథంలోనికి వెళ్ళి చూసినట్లయితే, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? మరణము ఎవరి కంట్రోల్ లేదు. స్కోప్ దాని మరణాన్ని ఎవడు ఆపుకోలేడు, ఎవడు దాన్ని అడ్డుకోలేడు. లేకపోతే నేను ఎక్కువ కాలం బ్రతుకుతానని చెప్పలేదు. మరణం అనేది ఇట్స్ ఎన్ యూనివర్సల్. అది ఎంతవరకు అంటే మనుషులందరిపైన మరణము ఉండినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం కనుక మనం చూసినట్లయితే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడి ఉండెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనిషి ఖచ్చితంగా ఒకసారి మృతి చెందుతాడు. మనిషి మృతి చెందకుండా ఆపగలిగి 9:27 హెబ్రీయులకు రాసిన పత్రిక. మనిషి మరణించకుండా ఆపగలిగినది ఏది లేదు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం కనుక మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 24వ వచనం బైబిల్ చెప్తుంది, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండిపోవు, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఖచ్చితంగా మనిషి చనిపోతాడని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ముగ్గురు మాత్రమే మరణించలా. 1 హానోకు, 2 ఏలియా, 3వ వ్యక్తి ఎవరు చెప్తారో? యేసుక్రీస్తు మరణించలేదా? అదేంటి సార్ అటు చెప్పారు? నేనేమన్నాను? మరణించలా అన్నా. యేసుక్రీస్తు మరణించకపోతే మానవునికి పాపక్షమాపణ ఎక్కడొచ్చేది? యేసుప్రభు మరణించారు కదా. ఎవరు 3వ వ్యక్తి? ఎవరు చెప్తారా? సో నెక్స్ట్, క్రైస్తవులు మరణాన్ని గురించి ఏమనుకుంటారు? క్రైస్తవులు మరణాన్ని గురించి ఏమనుకుంటారు?
మొదటి కొరింథీ రాసిన ఏమనుకుంటారంటే ఇట్స్ ఎన్ ఎనిమీ, డెత్ ఈజ్ ఎన్ ఎనిమీ. మరణము శత్రువు, మరణము శత్రువు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 25-26 వచనం చూస్తున్నాం. 15వ అధ్యాయం 25-26 వచనాలు. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదం క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశించువాడు శత్రువు మరణము, కడపట చేయుబడు శత్రువు మరణం. క్రైస్తవుడికి మరణం ఎలాంటిది? క్రైస్తవుడి యొక్క ఆలోచనలో మరణం ఏంటంటే కనుక ఒక శత్రువు అని చూస్తూ ఉన్నాడు. ఎందుకని క్రైస్తవులకి మరణం అనేది శత్రువు అంటే తెలుసా? 15వ అధ్యాయము 25-26 వచనాలు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 25-26 వచనాలు. ఎందుకని క్రైస్తవునికి మరణము శత్రువుగా ఉంది? కారణం ఏంటంటే మరణాన్ని దేవుడు డిజైన్ చేయలేదు. మనిషి మరణించాలని దేవుడు డిజైన్ చేయాల, కానీ సోర్స్ దేవుడు అయినా కానీ, కారణం దేవుడైనా కానీ కాజ్ మాత్రము దేవుడు కాదు. కారణం ఏంటంటే మనిషి ఏదైతే తినొద్దని చెప్పాడో తిన్నాడు, అందుకే మరణం లోకంలోనికి ప్రవేశించింది. ఎందుకని మనిషికి ఇది శత్రువుగా ఉందంటే కనుక మనిషిలో ఉన్న ఈ ఆత్మను లేదా ఈ ప్రాణాన్ని బాడీలోంచి సపరేట్ చేస్తుంది మరణం. కాబట్టి అందుకే మనిషికి ఇది ఏమైందంటే శత్రువు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుడు ఆత్మ మీలో నివసించినలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. డెత్ వాజ్ పర్సనల్లీ కాంకర్డ్ బై జీసస్. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:10. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:10. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పను బట్టి అనాది కాలంలో క్రీస్తు యేసును మనకు అనుగ్రహింపబడినయు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మన రక్షించిన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. యేసు ప్రభు ఏం చేశాడంట? మరణం తీసివేశాడు, మరణాన్ని జయించాడంటాడు. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. అపొస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు కనుక చూసినట్లయితే 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారం ఎవరిని యొక్క బలం గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపు చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యము లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలివాడైను. యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు అంటాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం చూస్తూ ఉన్నాం. నేను మొదటి వాడు కడపటి వాడిని జీవించు వాడను, మృతుడైతిని గాని ఇదిగో యుగయుగములు వచ్చి సజీవుడై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించాడు. 1వ అధ్యాయం 18వ వచనము ప్రకటన గ్రంథం. మూడవది, మరణము ఓడిపోయిన శత్రువు. మరణము ఓడిపోయిన శత్రువు. మొదటి కొరింథీ 15:55. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు. నాలుగవది, మరణము యేసుక్రీస్తు యొక్క అధికారం క్రింద పూర్తిగా ఓడిపోయింది. నాలుగవది డెత్ ఈజ్ కంప్లీట్లీ అండర్ ద పవర్ అండ్ అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ మరణం అనేది కంప్లీట్గా పరిపూర్ణంగా దేవుని యొక్క చేతిలోనే ఉన్నది. ద్వితీయోపదేశకాండం 32:39. ద్వితీయోపదేశకాండం 32:39. ప్రకటన 1:18. ప్రకటన 1:18. ఐదవది,
ప్రతివానికి మరణ దినము ఉన్నది. ప్రతివానికి మరణ దినము ఉన్నది. యోబు గ్రంథం 14:5 చదువుతారు ఎవరైనా? యోబు గ్రంథం 14:5. నరుల ఆయుష్కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. ఏనంట? నరుల ఆయుష్కాలము పరిమితి కలదు. ఒక దినం ఉంది, అక్కడ వరకే మనిషి బ్రతకగలడు. అంటే దేవునికి ఆ దినముల గురించిన పూర్తి వివరణ తెలుసు అంటున్నాడు. కీర్తన గ్రంథం 39వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథం 39:4. యెహోవా, నా అంతము ఎట్లుండున్నది, నా దినములు ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నాయు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని గోరుచున్నాను. దేవునికి తప్ప ఎవరికి ఆ దినముల గురించిన అవగాహన లేదు. ప్రతి మనిషికి ఆ దినము ఉన్నది అని చెప్తాడు. 139:16 కీర్తన గ్రంథం 139వ కీర్తన 16వ వచనం చూసినట్లయితే కనుక, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఎవ్రీ మ్యాన్ హ్యాజ్ ఎ డెత్. ప్రతి మనిషికి మరణం ఉంది. ఆ రోజు దేవునికి పూర్తిగా తెలుసు. యోహాను సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. అతడు ఎట్టి మరణం వల్ల దేవుని మహిమపరచును, దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. సో మనిషికి దేవునికి మరణము రోజు గురించి పూర్తిగా తెలుసు అని చూస్తూ ఉన్నాం. లాస్ట్ది, ఒకరోజు పూర్తిగా ఇది క్రీస్తు చేత ఓడించబడుతుంది. ఒకరోజు పూర్తిగా పరిపూర్ణంగా క్రీస్తు చేత ఓడించబడుతుంది. ఓకే, 1 కొరింథీ 15:26, లూకా 20:36, 15:26, లూకా 20:36, ప్రకటన 21:4. నమ్ముతారు వీళ్ళు ఈ సోల్ స్లీప్ని అనుకరిస్తారు. ఇదే నమ్మారు. సోల్ స్లీప్ అంటే అర్థం ఏంటంటే కనుక, నిద్రించుట అంటే అర్థం ఏంటి అంటే కనుక, మనిషి మరణించిన తర్వాత, రాస్తున్నారా, మనిషి మరణించిన తర్వాత అతని యొక్క ఆత్మ అన్కాన్షియస్ స్టేట్లో విశ్రాంతి తీసుకుంటుంది అని చెప్తారు. అన్కాన్షియస్ స్టేట్ అంటే అన్కాన్షియస్ ఏంటంటే పాస్ గారు? కోమాలో, స్పృహ లేని స్థితిలో విశ్రాంతి తీసుకుంటుంది అంటారు. అన్కాన్షియస్ స్టేట్లో విశ్రాంతి తీసుకుంటుంది అంటారు. దాన్ని సోల్ స్లీప్ అంటాం. పునరుద్ధానము తర్వాత ఈ ఆత్మకు స్పృహ వస్తుంది అని చెప్తారు. పునరుద్ధానం తర్వాత ఈ ఆత్మకు స్పృహ వస్తుంది అని చెప్తారు. ఓకే, దీన్ని సోల్ స్లీప్ అంటారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఈ ఆత్మ స్పృహ లేని అంటే అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడంట. పునరుద్ధరణ జరిగిన తర్వాత ఏ ఆత్మ అయితే ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడో ఆ ఆత్మకు స్పృహ వస్తుంది అని చెప్తారు. దేనిపైన ఆధారం చేసుకుని ఈ విషయాన్ని చెప్తారు. మరణిస్తే ఏమవుద్దంట, మరణించిన వెంటనే బాడీ ఏమో చనిపోయిందంట, సోల్ ఏమో స్లీప్లోకి వెళ్ళింది. అంటే
నిద్రావస్థలోకి వెళ్ళింది అంటారు. వీళ్ళు చెప్తున్న దీనికి డిఫెన్స్ ఏంటి? వాదనకు ఏ బేస్ పైన వాదన ఇస్తారు? మొదటి విషయం, బైబిల్ ఎక్కువసార్లు మరణాన్ని నిద్ర అని చెప్పింది కాబట్టి. నిద్ర అని చెప్పింది కాబట్టి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 9:24 వచనం. ఈ చిన్నది నిద్రించిందనే కానీ చనిపోలేదు అని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. ఏమన్నారు? ఏం చేస్తుందంట ఆమె? నిద్రించున్నది అన్నారు. మొదటి కొరింథీ రాసిన పత్రిక రిఫరెన్స్ రాసుకోవాలి మీరు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఇదిగో మీకు ఒక మరం తెలియజేసిన మనమందరం నిద్రించుము గాని అన్నాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:13. తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. రెండోది, బైబిల్ మరణాన్ని అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నట్లుగా చెప్పిందని నమ్ముతారు. అంటే స్పృహ లేనిది, మరణం తర్వాత స్పృహ లేనిది అని చెప్పినట్లుగా చెప్పింది. చూస్తారా? బైబిల్ తీయాలి. కీర్తన గ్రంథం 6:5. మరణమైన వానికి నేను గూర్చి జ్ఞాపకం లేదు. 6:5. మరణమైన వానికి నేను గూర్చి జ్ఞాపకం లేదు. ఎందుకు జ్ఞాపకం లేదంట? స్పృహ లేదు. గుడ్, స్పృహ లేదు కాబట్టి. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? ఎందుకని వాళ్ళకి ఏం లేదు, స్పృహ లేదు కాబట్టి. 115వ కీర్తన 17వ వచనం. 115:17. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. మౌన స్థితి అన్నాడు. మౌన స్థితి, స్పృహ లేదు అని చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. 9:10. నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞాపకమైనను లేదు. సో ఆ బైబిల్ రెఫరెన్స్ ఏం చెప్తున్నాయంటే, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఏ స్టేజ్కి వెళ్తుందని చెప్తున్నాడు? స్పృహ లేని స్టేజ్కి వెళ్తుంది అన్నాడు. యెషయా 38:10. ఓకే, ఈ వాదన తప్పును ఎలా చెప్పగలం? మూడోది, అది ఈ వాదనకి ఎట్లా మనము స్పందించాలి? ఈ వాదనకు మనం ఎలాగున స్పందించాలి? ఓకే, మొదటిది, చెప్పబడిన ఈ విషయాలన్నీ మరణం గురించే మాట్లాడుతున్నాడు కానీ స్పృహను గురించి మాట్లాడటంలా. మనిషి మరణిస్తాడు అని చెప్పడానికే ఇది పోలుస్తూ చెప్తున్నాడు కానీ మరణమునకు పోల్చి చెప్పాడు కానీ స్పృహకు సంబంధించిన ఏమి మాట్లాడటం లేదు.
స్పృహకు సంబంధించిన విషయాలు ఏమీ మాట్లాడటం లేదు. ఆ మాటకు వస్తే వింటారా, ఆ మాటకు వస్తే విశ్రాంతి దేనికి? శరీరానికి. విశ్రాంతి దేనికి? శరీరానికి, ఆత్మకు కాదు కదా. దేవుని ఎందుకు వెళ్తుంది ఆత్మ అంటే ఇక్కడ ఒకవేళ కనుక అదే అనుకుంటే కనుక విశ్రాంతి అనే మాట శరీరానికే కానీ ఆత్మకు అయితే ఎంత మాత్రము కాదు. రెండో విషయం, ఈ వచనాలన్నీ ఒక వ్యక్తికి మరణము వస్తే, ఆ వ్యక్తి భూ సంబంధమైన విషయాల్లో దేనిలోనూ పాలు పొందడు అని చెప్తున్నాయి. ఆ మనిషి భూ సంబంధమైన విషయాలలో, భూ సంబంధమైన పనులలో, భూ సంబంధమైన యాక్టివిటీస్లో అతడు ఎంత మాత్రము పాలు పొందడు అని చెప్తున్నాయి. పెరగచ్చది PURGA. ఇది అందరికి నచ్చే విషయం, బాగా బాగుంది అంటారు. పెరగచ్చది ఏంటండి? ఉత్తరించు స్థలం. డెఫినేషన్: మనిషి మరణించిన తర్వాత ఆ వ్యక్తి క్రీస్తునందు పరిపూర్ణంగా ఉంటే, ఆ వ్యక్తి తర్వాత అతడు క్రీస్తునందు ఉంటే అతడు క్రీస్తునందు పరిపూర్ణమైన వ్యక్తి అయితే పరిపూర్ణ వ్యక్తి అతడు దేవుని యొద్దకు వెళ్తాడు. ఒకవేళ అతడు పరిపూర్ణ వ్యక్తి కాకపోతే పరిపూర్ణమైన వ్యక్తి కాకపోతే అతడు పెరగటరి అనే స్థలానికి వెళ్తాడు. అక్కడ ఒక లెంతీ ప్రాసెస్లో ఒక పెద్ద పద్ధతి ప్రకారము అతను శుద్ధీకరించబడతాడు. ఓకే, ఎలా ఇతడు పెరగటరి అనే స్థలం నుంచి పరలోకానికి పంపించగలం? మొదటగా అతని పక్షంగా నా ప్రార్థన, విజ్ఞాపన, మంచి పనులు చేయాలి. అతని పక్షముగా ప్రార్థన, విజ్ఞాపన మరియు మంచి పనులు చేయాలి. అతని పక్షంగా ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, మంచి పనులు చేయాలి. అతని పేరు మీద బల్లారాధనలో పాల్గొనాలి. అతని పేరు మీద మాస్లో పాల్గొనాలి.
దీనికి లేఖన సపోర్ట్ ఎక్కడుంది? ఎక్స్టెండింగ్ లేఖన సపోర్ట్, లేఖన ఆధారం, లేఖన ఆధారం. 2వ మక్కాబీయులు 12వ అధ్యాయము మక్కాబీయుల 2వ గ్రంథము, మక్కాబీయుల 2వ గ్రంథం 12వ అధ్యాయం 42-45 వచనాలు. 12వ అధ్యాయము 42-45 వచనాలు. మక్కాబీయుల 2వ గ్రంథము 12వ అధ్యాయము 42-45 వచనాలు. 12వ అధ్యాయం 42-45 వచనాలు. వాదన ఎట్లా ఎదిరించగలం? హెడ్డింగ్, వాదన ఎట్లా స్పందించాలి? సింపుల్గా చెప్పేస్తాను, మనం అంత వేగంగా కాక ఎంత సింపుల్గా మాట్లాడాలంటే, ప్రూఫ్ ఎక్కడ ఉంది? మక్కాబీల్. కాబట్టి బైబిల్ లేదు కాబట్టి మనము కొట్టేయచ్చు. అది సూపర్. కెనాన్లో చేర్చబడలేదు కాబట్టి మక్కాబీల్ గ్రంథాన్ని తీసేయచ్చు. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, ఎందుకని వాళ్ళు మక్కాబీల్ గ్రంథాన్ని ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు? ఆర్సిఎం, రోమన్ క్యాథలిక్ చర్చెస్ వన్స్ కనుక మక్కాబీల్ గ్రంథం తీసేసారనుకో ఏం పోయింది సపోర్టు? ఈ పెరగటరీ అనే అంశానికి ఏం పోయింది? సపోర్ట్, ఆధారం పోయింది. కాబట్టి వాళ్ళ చర్చిలో ఏం జరగదు, వాళ్ళ పేరు మీద మాస్ జరగటం, మంచి పనులు చేయటం, ఇప్పుడు చెప్పినవన్నీ ఇంకా వాళ్ళ పేరు మీద జరగవు కదా. అందుకని వాళ్ళు దేన్ని సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే, కెనాన్లు లేకపోయినా మక్కాబీల యొక్క పుస్తకాన్ని వాళ్ళు సపోర్ట్ చేయవలసి వచ్చింది. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏంటంటే ఇది లెంతీ ప్రాసెస్లో నీ పాపాన్ని పరిహారం చేసుకునే స్థలం ఏంటంటే పెరగటరీ అన్నారు. యేసుక్రీస్తు మరణము పునరుద్ధానం కదా, యేసుక్రీస్తు ప్రభువారు మరణ పునరుద్ధానం మనిషి యొక్క పాపాన్ని అల్టిమేట్గా ఒకటేసారి క్షమించింది. ఈ విషయం నేను రెగ్యులర్గా చెప్తున్నానే ఉన్నాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. యేసుక్రీస్తుని నేను అంగీకరిస్తే నా పాపము క్షమించబడింది. నేను సుమారుగా 2000 సంవత్సరంలో నా పాపను ఒప్పుకున్నాను అనుకోండి, ఆ రోజు నేను యేసుప్రభు రక్షకుడిగా స్వీకరించాను. నా పాపం ఏ రోజు క్షమించబడింది? ఏ రోజైతే విశ్వసించానో ఆ రోజే నా పాపము క్షమించబడింది. ఎప్పటి పాపం క్షమించబడింది? ఎప్పటి పాపం క్షమించబడింది? ఎప్పటి పాపం? నా పాపం ఎప్పటి పాపం క్షమించబడింది? క్వశ్చన్ మీకు అర్థం అవ్వాలా? ఎప్పటికి పాపం క్షమించబడింది? 2000 సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖున యేసుప్రభు రక్షకుడిగా స్వీకరించాను అనుకోండి, ఎప్పటి పాపం క్షమించబడింది? ఈ లింబో అనే టాపిక్ రేపు మార్నింగ్ చేద్దాం.